2023 ఎన్నికల ముందే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి లీజ్ ఉన్న వాళ్ళను మనం ఫ్రీ హోల్డర్ చేసి వాళ్ళ మీద 100% వేస్తా అని చెప్పింది వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే లీజ్ హోల్డర్లకు కాదు ఇది. ప్లస్ ఇప్పుడు వచ్చిన పాలసీ అజామాబాద్కి కానీ బాలానగర్ కానీ హఫీజ్పేటకు కానీ సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు. ఇది కేవలం ఎవరికైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్నారో, అంటే ఆల్రెడీ 30% ఎవరి మీదనో 50% వేద్దామని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందో ఎస్ఆర్ఓ రేటు మీద కన్వర్షన్ కోసము. ఎందుకంటే ఇవన్నీ మల్టీ జోన్, ఇవన్నీ కూడా రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్సు. ఈరోజు సామాన్యునికి అందుబాటులోకి రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ నడిచే పరిస్థితి లేదు, ఇండస్ట్రియల్ జోన్స్ని రింగ్ రోడ్ బయటికి తీసుకుపోవాలి, వీటన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి మల్టీ జోన్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నీ సొంత భూమి మీద 30% వేస్తున్నారు. అంటే నువ్వు ఆల్రెడీ ఓనర్వి. ఓనర్షిప్ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి భూమి మీద నాకు 30% వేసి మల్టీ జోన్ కన్వర్షన్ చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళ హయాంలో ఏం చేసిర్రు? వీళ్ళు చెప్పేటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ అజామాబాద్ ఇవన్నీ కూడా లీజు భూములకు పూర్తి హక్కులున్న భూములకు డిఫరెన్స్ తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. మీరు రోజు మా హయాంలో 100%, మా హయాంలో 200% అని చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీ హయాంలో మీరు 100% ఎవరైతే ఒరిజినల్ లీజ్దారుడు, ఆ లీజ్దారు నుంచి వేరే వాళ్ళకు 1, 2, 3, 4 సార్లు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకు 200%. ఇది దోపిడీ కాదా? అసలు లీజ్దారునికి ఏం హక్కు ఉందని మీరు ఫ్రీ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లీజ్దారునికి ఏం హక్కు ఉందని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మీ హయాంలో 23లో మీరు తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి అజామాబాద్కు 19, బాలానగర్కి 20, హఫీజ్పేట్కి 21 జీవోలు తెచ్చింది లీజ్ హోల్డర్లకు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినది జీవోలు, మీరు తీసుకొచ్చిన జీవోలకు ఇప్పుడు వచ్చిన జీవోకు సంబంధమే లేదు. ఇప్పుడు వచ్చిన జీవోలు ఈ 3 అజంనగర్, బాలనగర్, హఫీజ్పేట్కి సంబంధం ఉన్న భూముల మీద కాదు. ఇప్పుడున్నది కేవలం ఫ్రీ హోల్డ్. ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ అంటే ఎవరైతే ఓనర్షిప్ ఉన్నటువంటి ఓనర్లే 30% కట్టడం అనేది ఒకసారి ఆలోచించాలి. ఫ్రీగా భూమి ఇచ్చి 100% తీసుకోవడము, ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న భూమి మీద 30% తీసుకోవడానికి వ్యత్యాసం తెలియకుండా వీళ్ళు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కోసం అప్పుడు కొనుక్కున్నారు ఇండస్ట్రియల్ క్యారిడార్స్లల్లో. అప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లి, ఇకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వాటికి ఏరియాస్లల్లో ల్యాండ్స్ చాలా ఇండస్ట్రియల్ క్యారిడార్స్లో కొనుక్కుర్రు. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా అవుట్ సైడ్ సిటీకి ఓఆర్ఆర్ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికి కూడా మల్టీ జోన్లకు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో 30% స్లాబ్ ఒకటి, 50% స్లాబ్ ఒకటి తీసుకొచ్చిర్రు. మరి నేనే ఓనర్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బావబామర్దులు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. నేనే ఓనర్ ఉన్నప్పుడు నా సొంత భూమి మీద ఆల్రెడీ 30 పైసలు కట్టాలి అంటే నాకు బాధ ఉంటుందా, మంచి ఉంటుందా అనేది ఆలోచించాలి. వీళ్ళు ఏమంటారు 100, 200 అనేది మీరు ఎవరు? నేను ఓనరే కానప్పుడు నాకు అప్పడంగా లీజు భూమిని నా పేరు మీద చేయడానికి 100% వేసినా నాకు ప్రాబ్లం లేదు. కానీ ఆల్రెడీ నేను ఓనర్షిప్ ఉన్న భూమి మీద, నేను ఓనర్షిప్ తోటి ఇండస్ట్రీ నడుపుకుంటున్న భూమి మీద 30% 80 ఫీట్ల లోపలికి, 50% 80 ఫీట్ పైన ఉన్నటువంటి అప్రోచ్లకు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి. ఈ నిధులను కూడా దేనికోసం ఖర్చు పెడుతుర్రు? 25% ఈ నిధులను ఈ రింగ్ రోడ్ అవతల ఏదైతే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ని డెవలప్ చేస్తుర్రో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖర్చు పెడుతుంది. అంతే తప్ప మీరు కావాలని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మీ మాదిరిగా నీ అంత లెక్క ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చొని జీవోలు రిలీజ్ చేస్తలేమో. ఒక సబ్ కమిటీ వేసి మంత్రులందరితో చర్చ చేసి 100% వేయాలన్నా 200 వేయాలన్నా అనేది కట్టేటోనికి తెలుస్తుంది బాధ. సొంత భూమి మీద 100, 200 ఎందుకు కడతారు? మీరంటే లీజ్ హోల్డర్లకు అప్పడంగా ఓనర్షిప్ ఇస్తా అని చెప్పి మీరు 100, 200 తీసుకుంటారు. అది మీ యొక్క దౌర్భాగ్యపు ఆలోచన. మేము లీజ్ ల్యాండ్లకు ఇక్కడ పర్మిషన్లో లీజ్ ల్యాండ్లను ఫ్రీ హోల్డ్ చేయడానికో చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.